హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచి ఇవ్వబోతుంది దానిపైన, అదేవిధంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది నడుస్తుంది. ఇప్పుడు ఏప్రిల్ నెలలో అయితే రావడం జరిగిందనమాట. కొత్త విధానం, కొత్త మార్పులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో వీరి పెన్షన్లు అనేది తొలగించబోతున్నారు అనమాట. ఇటువంటి వారి పెన్షన్ తొలగించబోతున్నారు. ఏం చేయాలి, ఇందుకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు అయితే మన దగ్గర ఉండాలా, వివరాలంటే కూడా మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అన్నమాట చేద్దాం అనమాట. గ్యాస్ సిలిండర్ సంబంధించి బుకింగ్ చేయడంలో చాలా మంది అయితే కొంతమందికి వస్తున్నాయి, కొంతమంది రావడం లేదంటున్నారు. అయితే చిన్న ట్రిక్ వాడితే మనకు 200 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తాయి అనమాట. సో ఎలాంటి ఏంటి అనేది అదేవిధంగా చూద్దామండి. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సో ఆ వివరాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం. ఇప్పుడు డిజిటల్ అదేవిధంగా డీజిల్ కావచ్చు, పెట్రోల్ ధరలు కూడా, గ్యాస్ సిలిండర్ ధరలు కూడా మండుతున్నాయి అనమాట. ఇక ఎల్పిజి సిలిండర్ ఏకంగా 200 వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కల్పిస్తుంది. మీరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్ లేదా ఇండియన్ గ్యాస్ ఇలా కంపెనీలు వాడుతున్న పేటీఎం ద్వారా బుక్ చేస్తే కనుక లబ్ధి పొందవచ్చు. ముఖ్యంగా ఏప్రిల్ 1 నుంచి వాణిజ్య గ్యాస్ ధరలు 200 మేర పెరిగిన నేపథ్యంలో వినియోగదారులకి ఆఫర్ అనేది గొప్ప వరంగా చెప్తున్నారు. క్యాష్ బ్యాక్ అనేది మీ మొబైల్లో పేటీఎం యాప్ను ఓపెన్ చేయండి. దాని తర్వాత రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్ విభాగంలో ఎవర్ గ్యాస్ ఆప్షన్ అయితే ఎంచుకోండి. మీ గ్యాస్ ప్రొవైడర్ని ఎంచుకొని కస్టమర్ నెంబరు లేదా మొబైల్ నెంబరు అయితే ఎంటర్ చేయాల్సి అవుతుంది. పేమెంట్ చేసే ముందు ఆఫర్ ఫర్ యూ సెక్షన్లోకి వెళ్ళండి. తర్వాత CYL విన్ అనేటువంటి ప్రోమో కోడ్ని అయితే ఎంటర్ చేయండి. దాని తర్వాత వచ్చేసి మనకి ఆఫర్ని అయితే పొందుకోవచ్చు అనమాట. సో ఇది ప్రస్తుతానికైతే. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ సంబంధించి పట్టణాలలో అయితే 25 రోజులు, అదేవిధంగా ఒక సిలిండర్ ఉన్నారు, డబుల్ సిలిండర్ 35 రోజులు, మిగతా వారికి మాత్రం సిలిండర్ విషయంలో గ్రామాల్లో అయితే 45 రోజులు. ఒక సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత కొత్తగా సిస్టంలో లాకింగ్ విధానం పెట్టడంతో చాలా వరకు 2 నెలలు అయితే వెయిట్ చేయాల్సి అయితే వస్తుందన్నమాట. అయితే ప్రభుత్వం ఇప్పటికే 17 లక్షల వరకు అయితే దాదాపుగా ఏదైతే గ్యాస్ బుకింగ్ చేసుకున్నారో అందులో 15 లక్షల వరకు అయితే కంప్లీట్ చేశారనమాట. పెండింగ్లో అవన్నీ కూడా ఇంకా 2 లక్షల వరకు అయితే ఉన్నాయంటున్నారు. ఇవి కూడా త్వరలోనే ఏదైతే అందరికి గ్యాస్ అనేది బుకింగ్ అయితే, పట్టణాల్లో మాత్రం ఇండియన్ గ్యాస్ సంబంధించి కాస్త ఎక్కువ లోడ్ పడుతుందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారనమాట. మిగతా అన్ని చోట్ల అందుబాటులో అయితే రాబోతుంది అంటూ ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందు వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ముఖ్యంగా సో ఇటీవల కాలంలోనే మనకు కాగ్ రిపోర్ట్ అనేది రావడం అయితే జరిగిందన్నమాట. రిపోర్ట్లో ఏం చెప్పింది ఏంటంటే, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అనర్హులకు అయితే పెన్షన్లు అనేది పొందుతున్నారు. ఈ ఒక్కటి అనేది తప్పనిసరిగా అయితే చేయాలన్నమాట. దీనివల్ల అనర్హులు అనేది ఈజీగా తెలుస్తుందని చెప్పేసి ప్రభుత్వం అనేది అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా మందికి ఆధార్ కార్డు అనేది లింక్ లేదనమాట. సో ఆధార్ కార్డు అనేది లింక్ లేకపోతే తీసేస్తారు. అందులో కొంతమందికి వయసు అనేది పెరిగిన వాళ్ళు చెప్తున్నారు, కొంతమందికి రిటైర్డ్ సంబంధించినటువంటి ఉద్యోగులకు డబుల్ పెన్షన్లు పొందుతున్నారు. ప్రభుత్వం సంబంధించి పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తుంటారు, అదే తల్లిదండ్రులు కూడా ఇలాంటివి ఏదైతే పెన్షన్ కూడా పొందుతూ ఉన్నారని చెప్పేసి అదేవిధంగా ఈ రిపోర్ట్లు అయితే తేలిందనమాట. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న, అదేవిధంగా సోషల్ స్టాటస్ ప్రకారం చూసుకుంటే 4 చక్రాల వాహనాలు, ఇలా లారీలు, ఇలాంటి వాహనాలు కలిగి ఉన్న వారు సైతం ఉన్నారు. అటువంటి వారు కూడా పెన్షన్లు అనేది పొందుతున్నట్లు ప్రభుత్వం మరి ఏదైతే గుర్తించడం జరిగింది. వాటికి దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది ఆ పైన ఉన్నారన్నమాట. వారందరినీ తీసేస్తే కొత్త పెన్షన్లు కూడా రావడం జరుగుతుందని చెప్తున్నారు. సో దీనివల్ల ప్రజాధనం కూడా ఏదైతే వ్యర్థమవుతుందని చెప్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ నెల వచ్చే నెలలో ఇంటింటి సర్వే అయితే చేయడం జరుగుతుంది. సో చాలామందికి ఏదైతే ఆధార్ కార్డు అనేది లింక్ లేకపోతే దగ్గరలోని మీ సేవ సెంటర్ లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళైనా కూడా ఈ కేవైసీ అనేది చేసుకోండి. చాలామందికి అదేవిధంగా ఆధార్ కార్డు సమాచారం అడుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ విషయంలో చూసుకున్నట్లయితే చాలామంది పెన్షన్లు మనకు ఇప్పటికే, ఎందుకంటే పోయిన నెల 24 తారీఖు నుంచి ఇవ్వడం జరిగింది, ఈ నెల 16 వరకు. కొన్ని జిల్లాల్లో అయితే, కొన్ని గ్రామాల్లో అయితే ఇంకా ఇవ్వడం లేదంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఫోన్ చేసి అయితే తెలుసుకోండి. వారు వచ్చిన టైంకి వెళ్తేనే మనకు పెన్షన్ అనేది అందుతుంది. కొన్ని చోట్ల దాదాపు 90% కంప్లీట్ అయింది, కొన్ని చోట్ల ఇంకా కంప్లీట్ కాలేదని కూడా చెప్తూ ఉన్నారనమాట. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అనమాట.